హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్, అలాగే ఐఆర్ టేబుల్ లిస్ట్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. అకౌంట్‌లో రూ. 12,500 జమ అని జెప్పేసి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా ఈ మేరకు తమ వేతనాల పెంపు కోసం అండగా మధ్యంతర భృతి ఐఆర్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అంతా గూడా. మరి వీరి నిరీక్షణకు తెరదించుతూ ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైనటువంటి స్పష్టత అయితే వచ్చింది. సో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత సానుకూలంగా నిర్ణయం అయితే తీసుకోవడం విశేషము. మరి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్గాలలో మరియు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో గూడా ఇప్పుడే ఒక ముందస్తు పండుగ వాతావరణం నెలకొని ఉంది. పండుగ రాకముందే వారి ఇళ్లల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పొచ్చు. ఏంటంటే ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఒక నిర్ణీత తేదీని నిర్ణీత డేట్‌నైతే పక్కాగా ఖరారు చేసింది ప్రభుత్వము. సో, దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి కఠినమైన ఆర్థిక పరిస్థితుల్లో పెరిగే ధరల దృష్ట్యా పెరిగే ధరల మధ్య ఉద్యోగుల కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగుపడుతుందని అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి ఈ యొక్క నూతన ఐఆర్ ప్రకటనతో ఉద్యోగులు ప్రతి నెల అందుకునేటటువంటి ఈ యొక్క రెగ్యులర్ వేతనాలలో గణనీయమైనటువంటి మార్పయితే కనిపిస్తుందని ఆహ్, అంచనా వేస్తూ ఉన్నారనమాట. మరి అంటే వారి చేతికి వచ్చేటటువంటి జీతం గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువైతే వచ్చే అవకాశం ఉంది. మరి ఇది కేవలము ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఆహ్, సర్వీస్‌లో ఉండి విధులు నిర్వర్తిస్తున్న అంటే ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లకి కూడా యథాతథంగా అనేది ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు. సో, వయసు పైబడిన కాలంలో పెరిగే మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాల దృష్ట్యా వారికి ఇది ఒక కొండంత అండగా ఆర్థిక ఊరట అయితే ఇస్తుందని చెప్పవచ్చు. అసలు ఉద్యోగ వర్గాల్లో ఈ రకమైనటువంటి ఆనందం ఎందుకు కనిపిస్తుందంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క నూతన పీఆర్‌సీ నివేదిక ప్రక్రియలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు ఆర్థిక లెక్కల వల్ల ఆలస్యం అయితే అవుతోంది. దాదాపుగా మనకు పీఆర్‌సీ అనేది జూలై 2023 నుంచే అమల్లోకి రావాల్సి ఉందన్నమాట. సో, ఈ జూలై 2023 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3 సంవత్సరాలవుతోందండి. ఎందుకంటే ఇక 2026 జూలై అనేది మరో 2 నెలల్లో వస్తుంది కాబట్టి మొత్తం అయితే 3 సంవత్సరాల వరకు అయితే దగ్గర దగ్గర కావస్తోంది. సో, మరి ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాటుగా అయితే ఐఆర్‌ను ప్రకటిస్తుంది. అంటే పూర్తి స్థాయి జీతాల సవరణ వచ్చే వరకు ముందస్తు అదనపు జీతం అనేది ఐఆర్ అనమాట. సో, ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోలు, డీజిల్ రేట్లు ఇవన్నీ ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఇలా ఇలాంటి వేళ పెరిగే అదనపు జీతం మొత్తం సామాన్య ఉద్యోగి కుటుంబాలకు వారి నెలవారీ బడ్జెట్‌కు ఎంతో ఆహ్, ఉపయోగం అవుతుందనైతే తెలుస్తుంది. సో, ఇక పెన్షనర్లకు కూడా ఇదే విధమైన ఆర్థిక భరోసా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకి కూడా క్రమం తప్పకుండా వారి నెలవారీ పెన్షన్ అనేది పెరుగుతుందనే చెప్పవచ్చు.
అయితే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి అధికారిక ఉత్తర్వులు జీవో వెలువడిన వెంటనే అసలు ఖచ్చితంగా ఎంత శాతం ఐఆర్ పెరుగుతుందో మరియు ఏ నెల నుంచి ఇది వర్తిస్తుంది, ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందనే విషయాలన్నీ గూడా మనకు అందుబాటులోకైతే వస్తాయన్నమాట. మరి ప్రస్తుతానికి అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఉద్యోగులందరికీ ఐఆర్ అనేది కనీసం 15% నుంచి 20% మధ్యలో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని ఆర్థిక విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఒకవేళ చర్చలు గనుక సఫలమైతే ఇది అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చనమాట. మరి అసలు ఐఆర్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో, పీఆర్‌సీ ఆలస్యమయ్యే క్రమంలో ఇచ్చే ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇచ్చేదాన్ని మనము ఐఆర్ అని అయితే అంటాము. సో, పీఆర్‌సీ అంటే ప్రతి 5 సంవత్సరాలకోసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కొత్త జీతాల విధానం అన్నమాట. ఇది ఖరారు కావడానికి కమిటీ, నివేదికలు, చర్చలు ఇలా చాలా సమయం పడుతుంది. కానీ ఐఆర్ అనేది నూతన పీఆర్‌సీ అమల్లోకి రావడానికి పొడుగా ఆలస్యమవుతున్న నేపథ్యంలో అటువంటి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ముందస్తు ఉపశమనంగా అయితే మనము పరిగణించవచ్చు. సో, ఇది నేరుగా మీ యొక్క బేసిక్ పేలో అయితే ఐఆర్ అనేది యాడ్ అవుతుందనమాట. మరి తద్వారా మీ గ్రాస్ సాలరీ అనేది గణనీయంగా పెరుగుతుందనే చెప్పవచ్చు. ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలి అనే దానిపైన గూడా ప్రభుత్వం ఈ మేరకు ఖచ్చితమైనటువంటి ఆహ్, గతంలో నియమించినటువంటి ఉన్నతాధికారుల కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి గారు త్వరలోనే స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ యొక్క శుభవార్తను ప్రకటించనున్నారు. సో, దీనికి సంబంధించి జూన్ 1 తేదీ నుండి జూన్ 15 తేదీ వరకు ఎక్కడైనా సరే జాయింట్ స్టాఫ్స్ కౌన్సిల్ సమావేశం అయితే జరగవచ్చనమాట. సో, జూన్ 1 తేదీ నుంచి జూన్ 15 తేదీ లోపల. మరి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 4,00,000 మంది ఉద్యోగులు మరియు 3,5 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలపై కూడా ఈ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పెరిగిన జీతం వచ్చే నెల లేదా ఆపై నెల జీతంతో కలిపి చెల్లించేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం 20% గనక ఐఆర్ ఇస్తే 40,000 బేసిక్ పే తీసుకున్న వారికి అదనంగా రూ. 8,000 అనేది ఐఆర్ రూపంలో వస్తుంది. అదేవిధంగా అంటే ఈ యొక్క వారి పాత జీతానికి అదనంగా అన్నమాట. సో, ఐఆర్ గనక 20%తో ఇస్తే 4,000, అది 22%తో ఇస్తే 4,400, 25%తో ఇస్తే 5,000 ఈ విధంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, వారి బేసిక్ పేని బట్టి ఆ అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. సో, మరి అయితే ఈ యొక్క బకాయిలను నేరుగా నగదు రూపంలో ఇస్తారా? లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారా? అనేది ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు జీవో బట్టి అయితే మనకు తెలుస్తుందనమాట. ఇక పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వారికి సాధారణంగా జీపీఎఫ్ ఖాతాలో అయితే జమ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమం పట్ల వారికున్న నిబద్ధతను అయితే చాటుతుందనైతే కన్ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనైతే తెలుస్తుంది. అలాగే జూన్ మొదటి లేదా రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారే సమావేశం అయితే నిర్వహించబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అలాగే ఐఆర్ శాతం అనేది 15-20% లేదా అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారుగా 77,50,000 మంది అంటే ఉద్యోగులు 4,00,000 మంది, 3,5 లక్షల మంది పెన్షనర్లు డైరెక్ట్‌గా బెనిఫిట్ అయితే పొందుతారు. ఐఆర్ అనేది బేసిక్ పే మీద లెక్కించబడుతుంది. దీనివల్ల గ్రాస్ సాలరీ భారీగా అయితే పెరుగుతుంది. ఇక పీఆర్‌సీ అమలులో జరిగేటటువంటి జాప్యాన్ని భర్తీ చేయడానికి ఐఆర్ అనేది ఉపశమనంలాగా పనిచేస్తుంది. సో, బకాయిల చెల్లింపులపై క్లారిటీ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక జీవో ద్వారా లభిస్తుందనమాట. మనకు జీవో వెలువడితేనే ఆహ్, ఎంత బకాయిలు ఎప్పటి నుంచి చెల్లిస్తారా లేదా అసలు ఏంటనేది తెలుస్తుందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌లకు చిరకాల కోరికైనటువంటి వేతన సవరణ పీఆర్‌సీ ప్రక్రియలో భాగంగా తక్షణమే ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క అదనపు వేతనం ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసానైతే ఇస్తుందనటంలో సందేహం లేదు. ఇక ఐఆర్ అనేది 20% వరకు ఉండవచ్చనే అంచనాలు
వస్తూ ఉన్నాయి. మరి ఇది బేసిక్ పే పై ఆధారంగా జీతంతో అయితే కలుస్తుంది. జూన్ నెలలో జరిగే ఉన్నత స్థాయి సమావేశం తర్వాత దీనిపై అధికారికంగా ఉత్తర్వులైతే రానున్నాయి. ఇది కేవలం జీతం పెరుగుదల మాత్రమే కాదండి. ఉద్యోగుల యొక్క కష్టానికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుగా అయితే భావించవచ్చు.